సెన్సార్ బోర్డు విచక్షణతో పనిచేస్తే పిచ్చి పిచ్చి సినిమాలు ఇండస్ట్రీలోకి రాకుండా అడ్డుకోగలమంటున్నారు ఫిల్మ్ మేకర్లు, నిర్మాతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి తిరుపతి నుంచి అందిస్తారు. సినిమా జనంలోకి వచ్చే ముందు ఆ సినిమాకు సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళందరూ ఎంత కష్టపడతారని మనం మాటల్లో చెప్పలేము. ఒక టీం అంతా కలిసి ఒక సినిమా కోసం కష్టపడి పనిచేసినప్పుడు ఇలాంటి టెక్నీషియన్స్ ఎంతోమంది తమ క్రియేటివిటీని ఆ సినిమాకి జోడించడం, చివరిగా ఆ సినిమా జనంలోకి రావటం, ఈ విధంగా వచ్చినటువంటి ఒక సినిమాకి సంబంధించి ఒక సెన్సార్ బోర్డు కావచ్చు, వీళ్ళు చెప్పేటటువంటి అభ్యంతరాలు కావచ్చు, వీటిపైన ఒక ఫిల్మ్ మేకర్ ఏమంటారు ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సెన్సార్ బోర్డు అంటే ఒక బాధ్యతతో కూడుకున్న ఒక పెద్ద సంస్థ. అది ఇప్పుడు ఎట్లుందంటే చిన్నవాళ్ళకు ఒక విధంగా, పెద్దవాళ్ళకు ఒక విధంగా అనే టైప్లో ఉందనేది ప్రజల్లో ఉండే భావన. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కష్టపడి తయారు చేసిన ఒక సినిమా వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తారు చాలామంది. అలాంటి సినిమాలు చాలా రిలీజ్ కాకుండా సెన్సార్ బోర్డు దగ్గర మొలుగుతున్నాయి అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. అది వాస్తవం కూడా. చిన్న సినిమాలు చాలా వరకు సెన్సార్ బోర్డు దగ్గర ఆగుంటాయి. కానీ పెద్ద సినిమాలు జనంలోకి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత కాంట్రవర్సీ అవుతుంటాయి కొన్ని. అది ఎందుకు జరుగుతుంది? కాంట్రవర్సీ జరగడం అంటే ఏంటంటే వాళ్ళు అక్కడ సంథింగ్ పెద్ద పలుకుబడితోనో ఏదో మేనేజ్ చేసుకొని బయట వస్తున్నాయని అర్థం. అదే చిన్నవాళ్ళు చేసుకోలేకపోతుంది. అది పెద్ద చిన్న అనేది వదిలేస్తే సెన్సార్ బోర్డు అనేది ఒక బాధ్యతగా వ్యవహరిస్తే ప్రజల్లో వాళ్ళకు ఒక మంచి పేరు వస్తుంది. సినిమాలో రిలీజ్ అయిన తర్వాత చిన్న చిన్న కరెక్షన్లు చేసి మేము అది చేసాం అని చెప్పి రిలీజ్ చేస్తారు. బట్ ఆ రిలీజ్ చేసినటివి ఎవరు ఇది కాదు, కానీ ప్రజల్లోకి వచ్చేసి సోషల్ మీడియాలో ఆల్రెడీ ఉండేటివి జనం చూసేసి ఉంటారు, ప్రతిరోజు అవే చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ బోర్డు యొక్క పాత్ర సరిగా లేదు అనేది ఒక అభిప్రాయం. దీనికి నా ఉద్దేశం ఏంటంటే ఆ ఫీల్డ్ గురించి కష్ట నష్టాలు తెలిసి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు ఏవి వినకూడదు, ఏవి వినాలి అనే ఒక అవగాహన ఉండే వాళ్ళు కానీ ఆ సీట్లో ఉంటే ఇలాంటివి ఉండవు అనేది నా అభిప్రాయం. అంటే ఒక ఫిల్మ్ మేకర్గా అంటే ఈ సినిమా ఇంతమంది ఒక టెక్నీషియన్స్ తయారు చేసి వచ్చినప్పుడు ఏదైనా మీరు అనుకున్న విజన్ని కట్ చేసినప్పుడు ఇది మనం అనుకున్న ఫీల్ రాలేదు కదా అన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఒక థాట్తో ఆలోచించి తీస్తాడు. ఏదైతే ఆయన అనుకుంటాడో అది ప్రజెంట్ చేసినప్పుడు అది మీరు తీసేయండి అన్నప్పుడు అతని వ్యూలో ఆలోచించి అరే నా సినిమాకి ఫీల్ పోయిందని ఫీల్ అవుతారు. కొన్ని సందర్భాల్లో ఆ మ్యాచ్ అవ్వదన్నమాట. వీళ్ళు అనుకున్న రిజల్ట్ బయట ఇవ్వలేరు. అట్ ది సేమ్ టైం అది వాస్తవం అయితే ఓకే, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కొంతమంది కావాలనే చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అనవసరంగా వాళ్ళని ఇది చేసి కట్ చేయడము, దాన్ని బట్టి కొన్ని లైఫ్లు పాడైపోయినట్టు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు చివరిగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ సెన్సార్ బోర్డులో ఎలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఫస్ట్ అండి, సెన్సార్ బోర్డు అంటే అది నిజంగా చెప్పాలంటే ఒక గురువు లాంటి ఒక బాధ్యత. దాంట్లో సినిమా కష్టాలు తెలియాలి, దాని మీద ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఆ డైరెక్టర్స్ కానీ నిర్మాతలు కానీ ఎంత వ్యయ ప్రయాసాలకి ఓర్చి, ఎన్ని కష్టాలకి ఓర్చి ఆ సినిమా నిర్మిస్తారో ఫస్ట్ ఆ బాధ్యత తెలియాలి వాళ్ళకి. నెక్స్ట్ అట్లే సంఘంలో, ప్రజల్లో ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఇలాంటి సినిమాలు వస్తే మన సమాజం బాగుంటుంది, ఎలాంటి సినిమాలు మన పిల్లలు కానీ చూడకూడదు. ఈవెన్ ఒకటి ఎగ్జాంపుల్, నా ఉద్దేశం మన ఇంట్లో మన వైఫ్ కానీ, పిల్లలు కానీ, అమ్మ కానీ అందరితో కూర్చొని చూడగలిగేంత మంచి చిత్రాలు రావాలనేది నా కోరిక. సో చూస్తున్న ఒక ఫిల్మ్ మేకర్ యొక్క మనసులోని మాట, ఖచ్చితంగా తమ టీం అందరూ కలిసి చేసేటటువంటి ఒక సినిమాకి సంబంధించి ఈ సెన్సార్ బోర్డు అనేది ఒక తండ్రి పాత్ర పోషించాలని చెప్పి, సమాజానికి ఇది మంచిగా చెడు అని చెప్పి ఒక ఎగ్జామిన్ చేసి జనంలోకి పంపించేటటువంటి సెన్సార్ బోర్డు సంబంధించిన వ్యక్తికి అన్ని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిపైన అవగాహన ఉండాలని, అలాగే ఇలాంటి టెక్నీషియన్స్ యొక్క కష్టాన్ని కూడా గుర్తించేలాగా అలాంటి వాళ్ళని సెన్సార్ బోర్డులో నియమించాలని చెప్పి, అదే కనుక జరిగితే తమలాంటి చిన్న చిన్న ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా బాగుపడతారని చెప్పి, ఎన్నో సినిమాలు కూడా ఇప్పటికీ సెన్సార్ బోర్డులో ఆగిపోయినటువంటివి, రోడ్డు మీద కూడా వచ్చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారని, అలాంటి వాళ్ళందరికీ కూడా మేలు చేసినటువంటి వారు అవుతారని చెప్పి ఈ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. ఓట్ హైదరాబాద్ స్టూడియో.